ఈగల్ సినిమాని కథగా చూస్తే సహదేవ్ అనే వ్యక్తి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి తలకోన అడవుల్లో పత్తి పంట సాగు చేస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అత్యంత ఆధునికమైనటువంటి గెస్ట్ హౌస్‌ను అతను నిర్మించుకొని ఉంటాడు. అతనితో పాటుగా జై అనే ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. దీంతో ఢిల్లీలో ఒకరోజు ఒక అరుదైనటువంటి వస్త్రాన్ని చూసినటువంటి జర్నలిస్ట్ నళిని అనే అమ్మాయి, ఆ వస్త్రానికి సంబంధించినటువంటి నేపథ్యం తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. ఇది మదనపల్లిలో మాత్రమే పండేటువంటి పత్తి ద్వారా నేసినటువంటి వస్త్రము. ఇది చాలా అరుదైనది. ఇండియాలో దీనికి వాల్యూ లేదు గానీ, ఇతర దేశాల్లో దీన్ని చాలా వాల్యుబుల్‌గా చూస్తారని చెప్తుంది. దాని గురించి ఇంట్రెస్ట్ కలిగినటువంటి ఆ జర్నలిస్టు తన పత్రికలో దాని గురించి రాయాలనుకుంటుంది. కాకపోతే కాటన్ డే సందర్భంగా ఆ పత్రిక ఓనరు ఒక చిన్న కాలంలో ఆమె వేసినటువంటి న్యూస్‌ని ప్రచురిస్తుంది. దీంతో ఈ సహదేవ్ గురించినటువంటి వార్త కూడా బయటకొస్తుంది. ఆ సహదేవ్ గురించి ఎప్పుడైతే ఆ చిన్న కాలంలో వార్త చూసారో, ఒక్కసారిగా కంట్రీ మొత్తం అలర్ట్ అవుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు గాని, మన దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులు గాని, గవర్నమెంట్, ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే నక్సలైట్లతో సహా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి, ఈ సహదేవ్‌ను పట్టుకొని చంపేయాలని బయలుదేరతారు. ఇంతకీ సహదేవ్ ఎవరు? అతని కోసం ఇండియాతో పాటు 12 దేశాల పోలీసులు ఎదురు చూస్తూ ఉంటారు. అంత పెద్ద నేరాలు అతనేం చేశాడు? అతనెవరు? అతని నేపథ్యం ఏంటి? ఇతనికి ఈగల్ అనేటువంటి పర్సన్‌కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది తెర మీద చూడాల్సి కొంతకాలంగా చూసుకుంటే 'రవితేజ' కథల్లో మార్పు కనిపిస్తోంది. కాకపోతే సక్సెస్ రేటు తగ్గింది. అలా చూసుకుంటే 'ఈగల్' సినిమా 'రవితేజ' కెరియర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి కంటెంట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం 'కేజీఎఫ్' రేంజ్‌లో ప్రతి సీను ఒక ఎలివేషన్ సీన్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఆ ఎలివేషన్‌కి తగ్గటువంటి సన్నివేశం నెక్స్ట్ కనిపించదు. 'రవితేజ' క్యారెక్టరైజేషన్‌లో ఆ డెప్త్ కనపడదు. అందుచేత ఇందులో ఊరికే బిల్డప్ ఇస్తా ఉన్నారు ఈళ్ళు. ప్రతి సీన్‌లోనూ పెద్ద 'రవితేజ'ని ఏదో 'కేజీఎఫ్‌లోగా' అలాగా లేదా 'సాలార్‌లో' 'ప్రభాస్' లాగా చూపిస్తున్నారు ఏంటా అని ఒక డౌట్ వస్తుంది. ఇటు చూస్తే 'రవితేజ' గెటప్ కానీ, ఆహార్యం కానీ, ఆయన మాడ్యులేషన్ కానీ, డైలాగ్స్ కానీ చాలా తక్కువ డైలాగ్స్‌తో లేదా 'సలార్‌లో' 'ప్రభాస్' లాగా చాలా తక్కువ డైలాగ్స్‌తో అతను కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కనిపిస్తుంటాడు. మరోవైపు భీకరమైనటువంటి ఎలివేషన్స్. అరే! సహదేవ్ అలియాస్ ఈగల్ బతికే ఉన్నాడు. ఈగల్ అతని పేరు. అతనికి ఒక కోడ్ నేమ్ ఉంది ఈగల్ అని చెప్పేసి. అతను బతికే ఉన్నాడని చాలామంది అలర్ట్ అవ్వడం, అతను చంపడానికి రావడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు దీని వెనక నేపథ్యం ఏంటి అనే ఆశ్చర్యం కలుగుతున్నప్పటికీ కూడా సాధారణమైనటువంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ అంతా ఏదో రొటీన్‌గానే వెళ్తుందా అనిపిస్తుంది మనకు మాక్సిమం. దానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఎలివేషన్ హెవీగా ఇవ్వడం. దానికి తగ్గట్టుగా భారీ డైలాగులుండడం. ఆ డైలాగులోని డెప్త్‌కి తర్వాతొచ్చే సన్నివేశానికి కరెక్ట్ మ్యాచ్ అవ్వకపోవటం వల్ల, ఆ ఎలివేషన్స్ అన్నీ బిల్డప్ కోసం ఇస్తున్నారు తప్ప, ఇది కథా గమనానికి, కథకి సరిపోయేది కాదు. కథనంలో అంత దమ్ము లేదన్న విషయం ఫస్ట్ హాఫ్‌లో కొంతవరకు మనకు అర్థమవుతూ ఉంటుంది. అంచేత ఫస్ట్ హాఫ్ వరకు ఎలివేషన్‌తోని సాధారణంగా వెళ్ళిపోతుంది. ఏదో మమ అనిపించినట్టుగా మళ్ళీ 'రవితేజ' ఎలాంటి రిజల్ట్ చూడబోతున్నాడు అనిపిస్తుంది. బట్ తరచి చూస్తే ఆ తర్వాత సెకండ్ హాఫ్ చూస్తే గనక ఈగల్ నేపథ్యం, అతను ఈగల్ నుంచి సహదేవ్‌గా మారడానికి ఉన్నటువంటి నేపథ్యం చాలా బాగా రాసుకున్నాడు కార్తీక్ ఘట్టమనేని. ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో పర్టిక్యులర్ గట్టిగా మాట్లాడితే ఇండియన్ సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇప్పటివరకు రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈగల్ అనే అతను ఒక స్నిప్పర్. అంటే దొంగతనంగా మనుషుల్ని చంపేటువంటి కిరాయి హంతకుడు. ఒక రకంగా సింపుల్‌గా ఒక అసాసిన్. ఒక కిరాయి హంతకుడిగా పనిచేస్తూ ఉంటాడు వేరు వేరు దేశాల్లో. అతని అతను చేసిన హత్యల మూలంగా అనేక మంది దొంగతనంగా, అక్రమంగా ఆయుధాలను సమకూర్చుకుంటుంటారు. అలా అక్రమంగా ఆయుధాలు సమకూర్చుకున్న వాళ్ళు చేసేటువంటి విధ్వంసం ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని తెలుసుకున్న అతను, ఆ ఆయుధాల విధ్వంసాన్ని ఆపడం కోసం ఎవరైతే ఈ వెపన్ డీలర్స్ ఉంటారో వాళ్ళందరిని పట్టుకోవడం, వాళ్ళ వెపన్ డీలింగ్ జరిగే సందర్భంలో వాళ్ళని పట్టుకోవడం, ఆ వెపన్స్ అన్ని తను తెచ్చేసుకొని దాన్ని సరైనటువంటి కారణానికి వాడాలి. ఆయుధం అవసరానికి వాడుకోవాలి తప్ప ఇలా స్వార్థానికి కాదని చెప్పేసి ఒక సందేశంతో ఈ సినిమా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి లవ్ ట్రాకు ఈ స్నిప్పర్ తన ఆ గన్ దాంట్లో నుంచి ఆ అమ్మాయి కనపడడం, ఆ అమ్మాయిని అక్కడి నుంచే ప్రేమించడం, ఆ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి లవ్ స్టోరీ, ఇలాంటి హీరో, హీరోయిన్‌ల లవ్ ట్రాక్ మనం చూడలేదు. కాకపోతే ఆ తర్వాత లవ్ ట్రాక్ చాలా ప్లెయిన్‌గా కనిపిస్తుంది. అంటే అంత గొప్పగా ఏముండదు. అంటే అతను మారడానికి కావాల్సినంత స్టఫ్ ఈ లవ్‌లో గాని, ఆ లవ్ ట్రాక్‌లో కానీ, ఆళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్‌లోని పెద్దగా కనిపించదు. కాకపోతే సహదేవ్ చేస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, ఆ విధ్వంసానికి కారణం సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో చెప్పినప్పుడు ఇది కథ అనిపిస్తుంది. ఇది కథనం. ఈ కథనం ఇప్పటిదాకా ఎందుకింత హారిబుల్‌గా ఉంది? ఎందుకింత డెప్త్‌గా ఉంది? ఎందుకింత హై బిల్డప్‌తో కనిపిస్తా ఉంది? అసలు ఈ ఈగల్ యొక్క నేపథ్యం ఏంటని తెలిసిన తర్వాత, మనకి ఆ ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే నాన్ సింక్‌లో వెళ్ళిపోయామో, లేదా రొటీన్‌గా అనిపిస్తుందో, అది కొంచెం వెయిట్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్తే ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా చాలా తక్కువగా వచ్చాయి. రివెంజ్ డ్రామానే సింపుల్‌గా చూసుకుంటే ఈ తరహా రివెంజ్. వెపన్ డీలింగు, వెపన్‌కి సంబంధించినటువంటి అక్రమ వ్యాపారాలు, అక్రమ ఆయుధాలు సమకూర్చుకోవడం, తద్వారా మనుషుల ప్రాణాలను చంపడం కాదు, 10 మందిని బతికించడానికి ఉపయోగపడాలి ఆయుధం అని చెప్పేసి, దానికోసం హీరో తీసుకున్నటువంటి మోటివ్ ఇండియన్ సినిమాలో పర్టిక్యులర్ తెలుగు సినిమాలో ఇప్పటివరకు రాలేదు.
ఈ సినిమా 'ఈగల్‌ని' కొంచెం ఎంప్టీ మైండ్‌తో వెళ్లి చూడాల్సుంటుంది. అంటే 'రవితేజ' అనగానే మనకు ఒక రెగ్యులర్ కైండ్ ఆఫ్ మాస్ స్టఫ్, ఫంకీనెస్, పాటలు, స్టెప్స్ ఇవి కాకుండా ఒక కొత్త 'రవితేజ' కనిపిస్తాడు. కొత్త కథ కనిపిస్తుంది. కొత్త కథనము కనిపిస్తుంది. దీన్ని అడాప్ట్ చేసుకొని ఆ సినిమాని పర్టిక్యులర్‌గా చూడగలిగితే గనక ఖచ్చితంగా 'ఈగల్' ఒక హాలీవుడ్ స్థాయి సినిమా అన్న విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే 'రవితేజ' అనే కాదు ఏ హీరో ఇలాంటి కథలు, కొత్త కథలు ట్రై చేసినప్పటికి కూడా కొంచెం మనకి ఒక పర్టిక్యులర్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి కథలు ట్రై చేసినప్పుడు కొంతవరకు డిసప్పాయింట్‌మెంట్ వస్తుంది. అరే! మన హీరోని ఇలా ఉన్నాడేంటి, అలా ఉన్నాడేంటి ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ కథ యొక్క మోటివ్ ఏంటో తెలిసినప్పుడు, ఆ కథనం యొక్క స్ట్రెంత్ ఏందో తెలిసినప్పుడు ఖచ్చితంగా అవి కొత్తగా కనిపిస్తాయి. మనకు చాలా వరకు హాలీవుడ్ సినిమాలో చాలా చిన్న థ్రెడ్‌తోనే సినిమా అంతా యాక్షన్ కంటెంట్‌తో వెళ్ళిపోతా ఉంటుంది. ఆ ప్రయత్నమే కార్తీక్ ఘట్టమనేని ఇక్కడ చేశాడు. నిజానికి అతను కూడా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఒక హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీశానన్నాడు. అలాగే ట్రైలర్ చూసినప్పుడు చాలామంది ఇది పత్తి పంట నేపథ్యంలో ఉంటుంది అనుకున్నారు. ఆ అంచనాలు కూడా తలకిందులు చేశాడు. నిజానికి పత్తి పంటకి, పత్తి రైతులకు సంబంధించి పెద్దగా దీంట్లో ఏ స్పేసు, స్కోపు ఉండదు. కాకపోతే ఆ నేపథ్యం నుంచి కథ మొదలుపెట్టడం వల్ల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దానికి హీరోయిన్‌కి ఒక ఇంటర్‌లింక్ ఉండటం అనేది, ఆ ఇంటర్‌లింక్‌కి కారణమైనటువంటి వెపన్ డీలింగ్ అనేది, ఇదనేది ఒకటి కొంచెం వెరీ ఇంట్రెస్టింగ్‌గా సెకండ్ హాఫ్‌లోకి వచ్చాక మనకు తెలుస్తా ఉంటుంది. ఇక లాస్ట్ సెకండ్ హాఫ్‌లో కనిపించేటువంటి క్లైమాక్స్ ఫైట్ చూస్తే గూస్ బంప్స్. ఇప్పటివరకు మనం కొంతకాలంగా 'కేజీఎఫ్' వచ్చిన దగ్గర నుంచి వెండితెర మీద తోటాలు దూసుకురావటం, వందల కొద్దీ తోటాలు దూసుకురావడము, విపరీతమైన గన్ కల్చర్ అనేది భీకరంగా మారిపోయింది. ఇది కొంతమంది ప్యాషన్‌గా పెడుతున్నారు, కొంతమంది కథాగమనంలో పెడుతున్నారు. బట్ ఈ సినిమాకి ఖచ్చితంగా ఈ వెపన్ ఫైట్ అనేది ఈ సినిమాకి అతికినట్టుగా సరిపోయింది. చాలా న్యాచురల్‌గా ఉంది. ఈ కెన్ డూ దట్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాలన్నిటిని ఇతను కొల్లగొట్టి తన దగ్గర పెట్టుకుంటాడు. అంచేత హీ కెన్ డూ ఎనీథింగ్ విత్ గన్స్ లేదా అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అంచేత ఇది ఇక్కడ గన్ కల్చర్ అనేది లేదా గన్ సంబంధించినటువంటి ఆ బ్లాస్టింగ్ సీన్స్ అనేవి చాలా న్యాచురల్‌గాను, పర్ఫెక్ట్‌గాను ఉంటాయి. అంచేత ఇది 'ఈగల్' చూస్తున్నప్పుడు మనకు ఫస్ట్ హాఫ్‌లో 'కేజీఎఫ్' ఎలివేషన్‌లు ఏదైతే ఉన్నాయో, అలాగే 'కేజీఎఫ్' గాని, 'సాలార్' గాని, 'కేజీఎఫ్ 2' గాని, రీసెంట్‌గా వచ్చినటువంటి మన చాలా సినిమాల్లో గన్‌లు భయంకరంగా అదంతా ఒక యాక్షన్ సీక్వెన్స్ లాగా పెట్టుకున్నప్పటికీ ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా సరిపోయింది. అలా చూసుకుంటే ఇతని ఇంటి నుంచి వచ్చేటువంటి గన్స్, బుల్లెట్లు, ఆ బుల్లెట్ల వర్షము చూస్తున్నప్పుడు మనకి అతని దగ్గర ఆ కెపాసిటీ ఉంది. అత్యంత ఆధునికమైన ఆయుధాలున్నాయి కాబట్టి అతను చేయగలడు అని ఒక సగటు ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయేలాగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి విగ్రహాన్ని వీళ్ళు వాడుకున్నట్టుగా ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎవ్వరు వాడుకోలేదు. ఇది ఘంటాపథంగా చెప్పొచ్చు. అమ్మవారి విగ్రహానికి సంబంధించి 'విక్రమార్కుడులో' రాజమౌళి ఒక ప్రయోగం చేశాడు. దానికి మించి అన్నట్టుగా, దానికి మించి కాదు అసలు దాన్ని దాటి ఎక్కడికో ఊహలకు అందనట్టుగా ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అమ్మవారి విగ్రహం నుంచి మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది. అది యాక్షన్ సీక్వెన్స్‌లో ఉండటం అనేది కొంచెం సర్ప్రైజింగ్‌గాను, ఒక గూస్ బంప్స్, ఒక హై మూమెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకు. బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగాను, 'రవితేజ' నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే సినిమాల పరంగాను చూసుకుంటే మాత్రం ఇది చాలా దూరంగా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్‌గా. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే పాత్రలో అజయ్ ఘోష్, ఆయన పిఏగా శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తారు. వీళ్ళిద్దరూ కొంచెం కామెడీ పంచే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని ఓవర్‌గా వాడుకోకుండా ఆ కథకు సరిపోయేలాగా అక్కడ ఉండే అంతవరకు ఎంతవరకు మోతాదులో ఉండాలో అక్కడి వరకు వాడుకున్నారు. వాళ్ళు తమదైన శైలిలో కొంచెం ఆ పంచింగ్‌తో వాటితో నవ్వించే ప్రయత్నం చేశారు. బట్ ఇది ఆ మేరకు దాన్ని వాళ్ళ కామెడీ పాత్రలనేమో కమెడియన్స్ అని కూడా అని చెప్పలేం. అలాగే ఉంటాయి ఆ పాత్రలు. ఇక ఈ సినిమాకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి పాత్ర అనుపమ పరమేశ్వరన్. తను ప్రచురించిన ఒక చిన్న వార్త వల్ల కంట్రీ మొత్తం అలర్ట్ అవ్వడం వల్ల తనకు ఉద్యోగం పోతుంది. ఆ ఉద్యోగం పోవడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని తను ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ ప్రయాణంలో తెలిసే విషయాలే ఇవన్నీ. ఆ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందనేది సినిమా మనకి చివరగా కనిపిస్తుంది. ఇక అలాగే అందువల్ల ఈ అనుపమ పరమేశ్వరన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. తను కూడా బాగా సెటిల్డ్‌గా చేసింది. పర్ఫెక్ట్‌గా ఆ పాత్రని అడాప్ట్ చేసుకొని బాగా యాక్ట్ చేసింది. ఇక ఈ సినిమాకి బ్యాక్ బోన్ అన్నీ తానైనటువంటి 'ఈగల్' ఫేస్ రవితేజ. మామూలుగా రవితేజ కొన్ని పాత్రలు చూస్తే సర్ప్రైజింగ్‌గా ఆయన ట్రాన్స్‌ఫర్ అవుతాడు. మనకి 'విక్రమార్కుడులో' రాథోడ్ పాత్ర గాని, కొన్ని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు చేసినప్పుడు ఆయన ఇమేజ్‌ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతుంటాడు. అలాంటి పాత్రే 'ఈగల్‌లో' చేశాడు. సహదేవ్‌గా, 'ఈగల్‌గా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లు అద్భుతంగా ఒదిగిపోయాడు ఆయన. విశేషం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మనకు ఈ సినిమాలో చాలా లిమిటెడ్ డైలాగ్స్ ఉన్నాయి. చాలా లిమిటెడ్ డైలాగ్స్. మామూలుగా రవితేజ అంటే గలగలా మాట్లాడుతుంటాడు, గందరగోళంగా పంచులేస్తుంటాడు, నాన్ స్టాప్‌గా అతనే ఉంటాడు, కొడతా ఉంటాడు, కాంబినేషన్ కొడుతుంటాడు. ఇదంతా ఒకటి ఉంటుంది. ఆటికి పూర్తి భిన్నంగా ఒక సెటిల్డ్ పెర్ఫార్మన్స్‌తో, ఒక సెటిల్డ్ క్యారెక్టరైజేషన్‌తో, వెరీ లిమిటెడ్ డైలాగ్స్‌తో, అది కూడా మోస్ట్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమాలో రవితేజ కనిపిస్తాడు. అతనే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. ఇక శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ వీళ్ళు రొటీన్. కావ్య తాపర్ హీరోయిన్‌గా తనకున్న స్పేస్ తక్కువ. కాకపోతే ఆ పాత్ర కేంద్రంగానే సహదేవ్ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ పాత్రను కొంచెం కీలకంగానే చూడాలి. తను కూడా బానే చేసింది. సో, నవదీప్, 'జై' పాత్రలో నవదీప్ చాలా ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూస్‌లో చాలా చెప్పుకున్నప్పటికీ, నవదీప్‌కి సంబంధించి జస్ట్ ఫ్రెండ్ అంతే.
ఆయుధాలు ఇవ్వడము, బటన్లు నొక్కడం ఇంతే ఉంటుంది తప్ప, అతని క్యారెక్టర్ కంటూ ప్రత్యేకమైనటువంటి రికగ్నిషన్ అంటే ఏం లేదు. అతని క్యారెక్టరైజేషన్‌లో ఏ కొత్తదనమో కనిపించదు. మరోసారి నవదీప్ సినిమా అంతా కనిపించాడేమో కానీ, అతని ప్రభావం సినిమా మీద గాని, కథనం మీద గాని ఏమాత్రం లేదు, కనిపించదు. అంచేత ఇది అతనికి మరొక డిఫరెంట్ రోల్ అని తను ఫీల్ అయ్యాడు. లేదా ఎక్కువ రోజులు పనిచేశాడని ఫీల్ అయ్యాడు తప్ప, అతని కెరియర్‌కి సంబంధించి పెద్దగా ప్లస్ అయ్యే క్యారెక్టర్ అయితే కాదు. సో, ఇది మామూలుగా మనకి సినిమా కథనానికి సంబంధించినటువంటి విషయం. టెక్నికల్‌గా 'ఈగల్' సినిమాను చూస్తే గనక దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కాబట్టి, ఆ మేరకు తను ఏదైతే షార్ట్ డివిజన్ అనుకున్నాడో, ఏదైతే షార్ట్స్ అనుకున్నాడో, ఏదైతే చూపించాలనుకున్నాడో దాన్ని అద్భుతంగా నెక్స్ట్ లెవెల్‌లో పిక్చరైజ్ చేశాడు. కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తే అతను ఈ సినిమా కథ కంటే ముందు సినిమాటోగ్రఫీని ఊహించి రాసుకున్నాడేమో అనిపిస్తోంది. తనతో పాటు మరొక ఇద్దరు కూడా ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అంటే తను ఏదైతే కొంచెం కీలకమైన సన్నివేశాలు డైరెక్ట్ చేస్తున్నప్పుడు కెమెరా దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి మరొక ఇద్దరిని తీసుకున్నాడేమో కానీ ఓవరాల్‌గా చూసుకుంటే కార్తీక్ ఘట్టమనేని ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఎడిటింగ్ కూడా తానే చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తీసేయొచ్చు. కొన్ని అంటే శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి గాని, అతని వద్ద పనిచేసినటువంటి పర్సన్‌కి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు వేస్ట్‌లాగా అనిపిస్తా ఉంటాయి. కాకపోతే అందువల్ల కూడా ఫస్ట్ హాఫ్ కొంత ఇబ్బంది కలిగినట్టు సాగదీతగా అనిపిస్తూ ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇక మ్యూజిక్. ఈ సినిమాకి దేవ్ జాంటో మ్యూజిక్ అందించాడు. నేపథ్య సంగీతం ఎర్రగొట్టేశాడు. మనకి ఏదైతే ఇలాంటి యాక్షన్ సినిమాలకి ఈ మధ్య ఏదైతే మ్యూజిక్కే ఎలివేషన్ అవుతుంది, మ్యూజిక్ ద్వారానే ఎలివేట్ అవుతున్నాయి సీన్స్ అనుకున్న సందర్భంలో, అతను తన వంతు ప్రయత్నాన్ని 100% ఇచ్చేశాడు. అందులో నేపథ్య సంగీతం చాలా చాలా బాగుంది. పాటలు రెండో, మూడో ఉన్నట్టున్నాయి. అవి కూడా వింటున్నంత సేపు ఓకే అనిపిస్తూ ఉంటాయి. కానీ అద్భుతమైన పాటలు వినగానే గుర్తుపెట్టుకొని రెగ్యులర్‌గా హమ్ చేసుకునేటటువంటి పాటలైతే కాదు. సో, అది ఎడిటింగ్ పరంగా ఓకే. ఇక డైలాగ్స్ ఈ సినిమాకి సంబంధించి డైలాగ్స్ ప్రత్యేకంగా చెప్పాలి. డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి. హీరో ఎలివేషన్ కోసం చెప్పినటువంటి డైలాగ్స్ చాలా వెయిట్‌తో ఉన్నాయి. ఆ పాత్రలకి ఈ మధ్య కాలంలో ఇంత బలమైనటువంటి డైలాగ్స్ మనము చూడలేదనే చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి గానీ, ఫస్ట్ హాఫ్‌లో ఉన్నటువంటి ఆ డైలాగ్స్ అన్నీ మాక్సిమం ఫస్ట్ హాఫ్‌లో ఉండడం అవన్నీ ఎలివేషన్స్‌కి పరిమితం కావడంలో కూడా కొంతవరకు తేలిపోయినట్టు కనిపిస్తాయి గానీ, కొంచెం కరెక్ట్‌గా వింటే గనక మంచి మంచి డైలాగులు, గొప్ప గొప్ప డైలాగులు, మంచి భాషతో కూడినటువంటి డైలాగులు ఈ సినిమాలో మనకు కనిపిస్తా ఉంటాయి. దర్శకుడిగా కార్తీక్ ఘట్టమనేని ఫస్ట్ పిక్చర్ 'సూర్య వర్సెస్ సూర్య' అని ఒక కొత్త కాన్సెప్ట్‌తో తీసుకున్నాడు. ఇది కూడా అదే. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాని తీయాలనుకున్నాడు. తీసి చూపించేసాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూస్తున్నటువంటి తెలుగు ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ మూవీ కావాలనుకున్నా, లేదు రవితేజను కొత్తగా చూడాలనుకున్న వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కాదు మాకు రెగ్యులర్‌గా 4 ఫైట్‌లు, 6 పాటలు ఈ కైండ్ ఆఫ్ రెగ్యులర్ స్టఫే కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి చాయిస్ కాకపోవచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే 'ఈగల్' ఒక కొత్త నేపథ్యంలో, ఒక కొత్త పాయింట్‌తో ఇప్పటివరకు మనకు డ్రగ్స్ అనే దందా ఏదైతే ఆ గొడవలో ఉన్నామో దాని నుంచి బయటకి తీసుకొచ్చి వెపన్ డీలింగ్ అనేదే పెద్ద ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం. ఇప్పటికే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. చీఫ్ ఒక ఆమె చెప్తుంది. మధుబాల క్యారెక్టర్ చేసింది. అతని దగ్గర ఉన్న ఆయుధాలు ఒక జిల్లాలో ప్రతి మనిషికి ఒక్కొక్కడికి ఒక్కోటి ఇవ్వచ్చు అంటుంది. ఈ కల్చర్ ఎంతో దూరం లేదు. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో కల్చర్ ఒక స్కూల్ వరకు వచ్చేసింది, కాలేజీల వరకు వచ్చేసింది, యూనివర్సిటీ వరకు వచ్చేసింది. ఏదో ఒకరోజు ఇంటి వరకు వస్తది. ఇది చాలా ప్రమాదం కాబట్టి దాన్ని అరికట్టడమే హీరో లక్ష్యంగా ఈ సినిమా కనిపిస్తా ఉంది. ఇది కొంచెం ఖచ్చితంగా కొత్తగానే ఉంది. కొత్తగా ఉంది కాబట్టి ఇది ఆ టేకింగు, మేకింగ్ ఇవన్నీ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటం వల్ల కొంత రెగ్యులర్ తెలుగు గోయింగ్ మాస్ ఆడియన్స్‌కి ఇది కొంచెం కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండొచ్చేమో కానీ ఓవరాల్‌గా ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీలింగ్ కావాలంటే చూడొచ్చు. నెక్స్ట్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. దాని పేరు 'ఈగల్ 2 యుద్ధకాండ' అని పెట్టారు. మరి ఈ సినిమా కమర్షియల్ హిట్ రేంజ్ మీద డిపెండ్ అయ్యి సీక్వెల్ వస్తుందా? లేక నిజంగా సీక్వెల్ కూడా తీస్తారా అనేది చూద్దాం.